జిఎస్టీ కౌన్సిల్ సమావేశం అయిపోయింది. మంచి మంచి ఆఫర్లు అయితే వచ్చేసినాయి. జనరల్గా మీకు అందరికీ అర్థమయ్యే భాషలో చెప్తానండి. రోజువారీ ఆహార అవసరాలు బాగా తగ్గిపోయిందండి. అంటే రోజువారీ అంటే ఈవెన్ డ్రై ఫ్రూట్స్తో సహా ఇంతకుముందు 12-18% ట్యాక్స్ ఉండేది దాని మీద. అంటే నూటికి ఇంతకుముందు రూ. 18 అడిషనల్గా కడుతున్నట్టయితే ఇప్పుడు రూ. 5 కడితే సరిపోతుంది అన్నట్టు. సో ఆహారానికి సంబంధించి చాలా మంచి మేలు జరిగింది. అయితే ఇక్కడే ఇంకొకటి కూడా జరిగిందండి. ఈ కార్బోరేటెడ్ డ్రింక్స్ ఉంటాయి కదండి, కూల్ డ్రింక్స్ దగ్గర నుంచి వీటన్నిటి మీద గట్టిగా వేశారండి. 40% వేశారు. ఇంకో 40 వేసినా పర్వాలేదు అనిపించింది నాకైతే. నా పర్సనల్ ఒపీనియనే చెప్తున్నాను. ఇక రెండోది ఇన్సూరెన్స్ అండి. ఇన్సూరెన్సు ఆల్మోస్ట్ ఆల్ జిఎస్టీ లేకుండా చేసేసారు అన్నట్టు. అంటే లేదు, మన దేశంలో 70-80% మందికి ఇటు హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, టర్మ్ ఇన్సూరెన్స్ కానీ ఏ ఇన్సూరెన్సు లేని వాళ్ళు ఉన్నారండి. ఇప్పటికైనా ఇన్సూరెన్స్ తీసుకుంటే, అంటే ఇంతకుముందు సపోజు 11,800 ఉంటే కనుక ఈరోజు 10,000కే ఆ పాలసీ వచ్చేస్తుంది అన్నట్టు. సో ఇప్పటికైనా మనం త్వరపడాలి ఇన్సూరెన్స్. ఇంకా మూడోది ఏంటంటే చాలా ఇంపార్టెంట్ మందులండి. ఒక 30 రకాల మందుల మీద ఇంతకుముందు 12-18% జిఎస్టీ ఉండేది. ఆల్మోస్ట్ అవన్నీ కూడా తీసేశారు. ఇక వంటింట్లో చాలా పాత్రలకి, అంటే చాలా వంటింట్లో వస్తువులకి తీసేశారు. అలాగే రోజువారీ వాడే టూత్ పేస్టుల దగ్గర నుంచి, సబ్బుల దగ్గర నుంచి వీటన్నిటి మీద ఆల్మోస్ట్ తగ్గిపోయిందండి. 5%కి జిఎస్టీ వచ్చేసింది. కాబట్టి సామాన్యుడికి, మామూలు మధ్యతరగతి వాళ్ళకి, కింద వాళ్ళకి నేను అనుకోవడం నెలకొచ్చి ఒక 1000-2000 మిగిలే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తోంది. కాకపోతే కాస్త తెలివిగా షాపింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉందండి. ఇంకా ఇవే కాకుండా మనకి ఫార్మ్ ఎక్విప్మెంట్, అంటే ట్రాక్టర్ల దగ్గర నుంచి వీటి మీద కూడా జిఎస్టీ ఆల్మోస్ట్ లేకుండా చేసేశారు, జీరో చేసేశారు. ఇలాగా రోజువారీ మనకి ఏదైతే అవసరాలు ఉన్నాయో, రోజువారీ మన జీవితంతో ముడిపడి ఉన్నాయో వీటన్నిటి మీద కూడా ట్యాక్స్ అయితే చాలా వరకు తగ్గించారు. అయితే ఇది 22వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. కాబట్టి అంటే దసరాకి ముందే కాబట్టి ఇప్పుడప్పుడే షాపింగ్ పెట్టుకోకుండా ఆ టైం పెట్టుకుంటే చాలా అమౌంట్ని, అంటే చాలా పాకెట్ మనీని కూడా సేవ్ చేసుకునే అవకాశం ఉంది. ఈ జిఎస్టీ ఒక రోజులో ఒక రీల్లో చెప్పుకుంటే అయిపోయేది కాదు. 1 బై 1, అంటే ఎక్కడెక్కడ మేలు జరుగుతుంది, దాన్ని ఎలా ఉపయోగించుకోవచ్చు అనేది డైలీ మాట్లాడుకోవచ్చు అండి కొన్నాళ్ళ పాటు. సో డైలీ ఇవన్నీ కూడా నేను మీకు షేర్ చేస్తూ ఉంటాను, ఎప్పటికప్పుడు షేర్ చేస్తాను. థ్యాంక్ యూ.